హలో అండి అందరికీ వెల్కమ్ టు చిత్తూరబ్బా యూట్యూబ్ ఛానల్. ఆల్మోస్ట్ చాలా రోజులైంది ఇలాంటి వీడియో ఒకటి పెట్టి. ఎప్పుడు నేను లైవ్లోనే ఎక్కువ ఉండేవాడిని. సో లైవ్లో ఎక్కువ దాని గురించే మాట్లాడుకునే వాళ్ళం, ఎక్కువ సీరియల్ గురించి కూడా మాట్లాడుకునే వాళ్ళం. ఎక్కువ ఎక్కువసేపు నేను లైవ్లోనే ఉండేవాడిని. సో ఇలా వీడియోస్ ఎప్పుడు పెట్టలే, ఎక్కువ చాలా రేర్ అన్నమాట. ఎప్పుడో ఇంతకుముందు ఎప్పుడో పెట్టాను కానీ ఎప్పుడు పెట్టలేదు. సో ఈ 20 days టైం దొరికింది కాబట్టి ఇలా వీడియోస్ కూడా పెడదామని కొంచెం ట్రై చేస్తున్నాను అనమాట. సో మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాల్సిందే. ఎందుకంటే లైవ్లో కూడా వస్తాను, నేను లైవ్లో కూడా చాలా మంది జాయిన్ అవుతున్నారు, చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు, చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. నేను ఆ విషయానికి అయితే చాలా హ్యాపీగా ఉన్నానండి, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. బట్ ఇప్పటి నుంచి వీడియో ఇలా సపరేట్ వీడియో కూడా చేసి ఎక్కువ పెడుతూ ఉంటాను, ఏదో కంటెంట్. మనకి ఇంకా స్టూడియో ఇంకా రెడీ కాలేదండి, ఇంకా హౌసే ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉంది. నేను చెప్పా కదా ఒక 20 days రెస్ట్ దొరికింది అని. ఆ 20 days రెస్ట్ దొరకడం వల్ల ప్రజెంట్ నేను ఈ మాత్రం సెటప్ చేసుకున్నాను అనమాట. సో ఇంట్లో ఉన్న టేబుల్ నా ల్యాప్టాప్ లోపల ఎక్కడో పెట్టింటే దాన్ని తీసాను అనమాట బయటికి. అలా ఈ రింగ్ లైట్ కొంచెం లైటింగ్ కోసం, అంతే, ఇంకేం లేదు. రూమ్లో ఖాళీ ఉన్నా. ఇంకా ఆర్డర్ పెట్టానండి, బ్లాక్ క్లాత్ ఆర్డర్ పెట్టాను, ఈ కలర్ లైటింగ్స్, తర్వాత రింగ్ లైట్లు, ఇంకా 2 రింగ్ లైట్లు, ఫోకస్ లైట్, ఇవన్నీ ఆర్డర్ పెట్టాను అనమాట. ఇవన్నీ రావడానికి కొంచెం టైం పడుతుంది, ఇంకొక 3-4 days టైం పడుతుంది అనమాట. సో ఆ లోపు ఇలా కంటిన్యూ చేస్తూ ఉందాం, ఎంతో కొంత సపోర్ట్ దొరికితే చాలు కదా, అలా అనుకుంటున్నాను అనమాట. ఇది మా ఇంట్లోనే, ఇప్పుడు కట్టిన ఇంట్లోనే సెకండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట ఇది. యాక్చువల్లీ ఈ యూట్యూబ్ స్టూడియో అనేది థర్డ్ ఫ్లోర్లో పెట్టానండి, 3వ ఫ్లోర్లో పెట్టాను. అది ఇంకా కంప్లీట్ కాలేదు కదా, సో మళ్ళీ ఎక్కి దిగుతూ ఎందుకు అని సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఈ రూమ్లో సెటప్ చేసుకున్నాను అనమాట. ఎలాగో గృహప్రవేశం అయిపోయిన తర్వాత యూట్యూబ్ స్టూడియో కూడా రెడీ చేయించేస్తాను నేను థర్డ్ ఫ్లోర్లో, అప్పుడు అందులో కంటిన్యూ అవ్వచ్చు. అప్పటి వరకు నేను ఇక్కడే కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో మీ సపోర్ట్ కూడా కావాలి. ఇంకోటి ఏంటంటే, చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, సీరియల్ గురించి చెప్పచ్చు. ఎగ్జాక్ట్లీ అండి, నేను ఆల్రెడీ ప్రొడ్యూసర్ వాళ్ళతో కూడా మాట్లాడాను ఆల్రెడీ. ఎప్పుడో మొన్న గొడవ అయినప్పుడే నేను వాళ్ళు ఏమన్నారంటే, సీరియల్ జరిగిపోయిన స్టోరీ గురించి ఏమైనా చెప్పుకోండి పర్లేదు, లేదా జరుగుతున్న దాని గురించి కూడా చెప్పుకోండి పర్లేదు, ఎక్కువ అప్డేట్స్ అనేది వద్దు. దాని తర్వాత మెయిన్ ఇంకొక రీజన్ ఏంటంటే, ఇప్పటికీ వాళ్ళు అప్డేట్ ఇచ్చినా పెద్ద ఇబ్బంది ఏం కాదు. నేను కొన్ని వందల అప్డేట్లు అయితే ఇచ్చా, అక్కడేం ఇబ్బంది కాలేదు. ఎక్కడ ఇబ్బంది వచ్చిందంటే, ఎప్పుడైతే మనం పర్సనల్ లైఫ్లోకి వెళ్ళామో, అంటే ఒక ఆర్టిస్ట్ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళామో, అక్కడే కొంచెం ఇబ్బంది వచ్చింది అనమాట. మనం సపోర్ట్ చేసామా లేదా అవన్నీ తర్వాత కదా, నేనైతే సపోర్ట్ చేసింది లేదు, ఓకే. పర్సనల్ ఆయన గురించి మాట్లాడుకుంటూ ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారు అవి ఇవి ఇలా ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటున్నాం కాబట్టి అక్కడ కొంచెం ఇబ్బంది అయింది. సో అలా లేకుండా మనం సీరియల్ జరుగుతున్న దాని గురించి మాట్లాడుకున్నా ఏం ప్రాబ్లం లేదు. అంటే నాకు ఒక కంటెంట్ కావాలని నేను అనట్లేదు. అలా అనుకుంటే నేను రోజు వీడియో పెడతా కదా, నాకు ఇంపార్టెంట్ కాదు. మీరు ఇది కూడా గమనించాలి. మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేశాడు, మళ్ళీ సీరియల్ గురించి చెప్తున్నాడు అని, అలా కాదు. చాలా మందికి లాస్ట్ టైం జరిగిన గొడవ గురించి చాలా మందికి తెలియదు. వాళ్ళు ఏమంటున్నారంటే, అసలు ఏమైంది అన్నయ్య, ఎందుకు రావట్లేదు మీరు, ఎందుకు లైవ్లోకి రావట్లేదు, ఎందుకు సీరియల్ గురించి చెప్పడం లేదు, అసలు ఏమైంది ఎందుకు అని చాలా మంది అడుగుతున్నారు. సో వాళ్ళకి నేను రెగ్యులర్ ఆన్సర్ ఇవ్వలేకపోతున్నా. అలా ఇప్పుడు ఎలాగో ఫ్రీగా ఉన్నాను కాబట్టి ఇలా వీడియోస్ చేస్తూ పెడుతూ ఉంటా. బట్ సీరియల్ గురించి నేను లైవ్లో మాత్రమే మాట్లాడతాను. లైవ్లో మాత్రమే మీరు క్వశ్చన్స్ ఏదో అడుగుతారు, సీరియల్ బాగుందా బాగలేదా, సీన్స్ ఎలా ఉన్నాయి, ఏ క్యారెక్టర్ బాగుంది, అది మాత్రమే మాట్లాడుకుంటాం అంతే మనం. అది కూడా లైవ్లో మాత్రమే. ఇలా సపరేట్ వీడియోస్లో నేను ఆ టాపిక్ అయితే అస్సలు మాట్లాడను, ఓకేనా. అది సో కొంచెం మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఎంతో కొంత సపోర్ట్ మీరు ఇస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా థంబ్నెయిల్స్ క్రియేట్ చేసుకోవడం నేర్చుకోవాలి. ఇంకా కొన్ని పెన్ స్టాండ్స్ ఇవన్నీ ఇక్కడ అవైలబుల్లో దొరకలేదు నాకు. సో కొన్ని నాకు నచ్చినది ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాను అనమాట. సో అది రాగానే నేను మొత్తం సెటప్ చేసుకుంటా, అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుద్ది. అప్పటి వరకు కొంచెం ఇబ్బంది ఉంటుంది. అంటే ఈ మాత్రమైనా కొంచెం నా చైర్, తర్వాత నా స్టూల్, టేబుల్, నా ల్యాప్టాప్ ఇవన్నీ వాడుకుంటున్నా ప్రశాంతంగా. ఇప్పుడు 25 days రెస్ట్ దొరికింది నాకు, దానివల్ల మాత్రమే ఇంత ఫ్రీగా దొరికింది నాకు. యూజ్ చేసుకుంటున్నా, టైంపాస్ చేస్తున్నా. ఎలాగో క్రియేట్ చేశా కదా, ఏదో కంటెంట్ క్రియేట్ చేద్దామని. ఆ కంటెంట్ ఏంటి అనేది మాత్రమే అర్థం కాలేదన్నమాట. సో దానివల్లే నేను మిమ్మల్ని కూడా సజెస్ట్ అడుగుతున్నాను, ఏ కంటెంట్ మనం పెడితే బాగుంటుంది అని. కొంచెం మీరు కూడా ఒకసారి ఆలోచించి మీరు కూడా చెప్పండి, పర్లేదు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలా సిల్వర్ ప్లే బటన్ ఇలా వెనక పెట్టి వీడియోస్ చేయడం అనేది ప్రతి యూట్యూబర్కి ఉన్న కళ, డ్రీమ్.
సో నాకు కూడా అది ఎప్పుడో 5-6 మంత్స్ ముందే నాకు అలా నెరవేరింది. బట్ కొంచెం టైం దొరకలేదు, హౌస్ వర్క్ వల్ల కొంచెం నేను దాన్ని కూడా ఎక్కువ చూపించలేకపోయాను, వీడియోస్లో కూడా తీసుకురాలేకపోయాను. ఎక్కువ వచ్చిన తర్వాత ఒకసారి 2 సార్లు లైవ్లో మాత్రమే చూపించాను అంతే. ఓకేనా? సో ప్లీజ్ ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. హౌస్ రెడీ అయిపోయిన తర్వాత నా 3 ఛానల్స్ ఉంటాయి, నేను క్రియేట్ చేస్తాను. ఇంకా ఒకటి ఇలా టెక్ గురించి మాట్లాడుకోవచ్చు, ఇంకోటి లైఫ్ స్టైల్ నా వ్లాగ్స్ కానీ పర్సనల్ లైఫ్ లేదా ఫన్నీ వీడియోస్ గురించి చేసుకోవచ్చు, ఇంకొకటి కుకింగ్ ఛానల్ క్రియేట్ చేస్తానండి. ఆ కుకింగ్ ఛానల్లో కూడా మాట్లాడుకోవచ్చు, చేసుకోవచ్చు. సో అలా ఉంటుంది. సో మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాల్సిందే, ఇందులో మళ్ళీ ఎలాంటి డౌట్స్ లేవు. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి. నేను మళ్ళీ లైవ్లో రావడానికి అయితే ట్రై చేస్తాను, బట్ అంతకుముందు ఇలా ఒకసారి వచ్చి మీ అందరికీ క్లారిటీ ఇచ్చేద్దామని మాత్రమే వచ్చాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరికి నచ్చిందో ఎవరికి నచ్చలేదో తెలియదు, ఈ మాత్రం సెటప్ చేసుకున్నా. ఇంకో 3-4 డేస్ తర్వాత మళ్ళీ ఒక స్టూడియో ఎలా ఉంటుందో అలా క్రియేట్ చేసుకుంటా. అంటే కబోర్డ్స్ ఇలాంటివన్నీ మనకు హౌస్ రెడీ అయిపోయిన తర్వాతే, బట్ ఒక పర్ఫెక్ట్ లుకింగ్ ఉండాలి కదా వీడియో కోసం. సో దానికోసం వెనక బ్లాక్ క్లాత్ కావచ్చు, ఇంకొంచెం పెన్ స్టాండ్స్ ఇలాంటివన్నీ కావచ్చు, కొంచెం మైక్ కూడా ఆర్డర్ ఇచ్చాను అనమాట. సో మైక్ కూడా తెచ్చుకుంటా. ఇలాంటివన్నీ ప్రజెంట్ మైక్ లేదు కదా, ప్రజెంట్ మైక్ లేదు నాది, లేదు. ఒకటి ఉంది కానీ అది కొంచెం నాయిస్ లెస్ లేదు, అది ఎక్కువ నాయిస్ వస్తుంది. తర్వాత కెమెరా కూడా ఉంది, 5D క్యామ్ ఉంది, కానీ నేను ఇంకా యూజ్ చేయలేదు. ఓన్లీ ఇప్పుడు నా మొబైల్లోనే యూజ్ చేస్తున్నా, నా మొబైల్ కెమెరాలోనే వాడుతున్నా, నా మొబైల్ కెమెరాలోనే చెప్తున్నా, మొత్తం నా మొబైల్ కెమెరాలోనే షూట్ చేసుకుంటూ ఎడిట్ చేసుకుంటూ అన్నీ పోతున్నాను అనమాట. ఎప్పుడైతే నేను స్టూడియో రెడీ చేసుకుంటానో హైదరాబాద్లో క్యామ్ ఉంది నాది, 5D క్యామ్, అది సోనీ Z1 అనేది ఉంది. అది తెచ్చుకున్న తర్వాత మనం ల్యాప్టాప్లో ఎడిట్ చేసుకున్నా సరే నీట్గా క్లియర్గా ఉంటుంది అనమాట. వాయిస్ కావచ్చు, నేను మైక్ తెచ్చుకున్న తర్వాత వాయిస్ కావచ్చు, లేకపోతే వీడియో క్వాలిటీ కావచ్చు, ఇవన్నీ. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఖచ్చితంగా మళ్ళీ లైవ్లోకి వస్తాను. లైవ్లో చాలామంది అందుబాటులో ఉంటారు. ఇలా వీడియో పెడితే ఎంతమంది చూస్తారు ఎంతమంది చూడరు అనేది కూడా నాకు తెలియదండి కరెక్ట్గా. సో వెయిట్ చేస్తున్నాను మీతో. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఖచ్చితంగా కలుద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే ఇవి ఎందుకు ప్రతిసారి చెప్తూ ఉంటానంటే, ప్రజెంట్ ఇక్కడ ఉన్నన్ని రోజులు అమౌంట్ గురించి పక్కన పెట్టండి. ఎందుకంటే లైవ్ చేస్తే ఓన్లీ సబ్స్క్రైబర్స్ పెరుగుతారేమో కానీ అమౌంట్ ఎక్కువ రాదు. అది యూట్యూబ్ యూజ్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుసు. బయట జనాలు అమౌంట్ సంపాదిస్తాడు అది ఇది అనుకుంటే మనం ఏం చేయలేము. మనం ఇప్పుడు ఈ వీడియో పెడుతున్నా కదా, ఇలా ఎక్కువ వీడియోస్ పెడితే దీనికి 400K 500K వ్యూస్ ఎక్కువ వస్తాయి. అప్పుడు కొంచెం మనీ ఎక్కువ వస్తుంది. మనం పెట్టిన తర్వాత 4,000 మంది 5,000 మంది 10,000 మంది వ్యూస్ వస్తాయి, లైక్స్ 200-300 లైక్స్ వస్తాయి. అమౌంట్ ఏమొస్తుంది? అమౌంట్ ఏం రాదండి. వాళ్ళకి యాడ్స్ ప్లే అవ్వడమే చాలా రేర్, చాలా తక్కువ ఉంటుంది. యాడ్స్ ప్లే అయితేనే కదా అమౌంట్ వస్తుంది. సో అలా. లేదా మీకు ఏదైనా కంటెంట్ నచ్చితే ఇలా దీని గురించి మాట్లాడుకుందాం జాగ్రత్త గారు అని మీరు చెప్పినా సరే ఆ కంటెంట్ చెప్పడానికి ట్రై చేస్తాను, నేను ఆ కంటెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, అలా అన్నమాట. సో ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా మంచి అవుట్పుట్తో మళ్ళీ ఖచ్చితంగా వస్తాను నేను. ఆ లోపు ఇలా ఉన్నాను కాబట్టి ఇలా సపోర్ట్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడే నేను పెట్టిన పోస్టులు పోల్ క్వశ్చన్స్ అన్నీ మీ వరకు వస్తాయి. సో థ్యాంక్ యూ సో మచ్.